ఈరోజు వీడియోలో మష్రూమ్ పలావ్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. వీలుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కాంబినేషన్గా నేనైతే ఇక్కడ రహితా చేశానండి. సింపుల్గా అయిపోతుంది అనేసి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను సూపర్ మార్కెట్లో దొరికే మష్రూమ్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, ఫుల్ ప్యాకెట్. వీటికి కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి నీట్గా 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. మనకి ఇది పులావ్ కాబట్టి వీటిని 2 ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుందండి. నేను 2 ముక్కలుగా కట్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. కావాల్సిన మసాలా దినుసులు అలానే కావాల్సిన వెజ్జెస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్న కూడా వేసుకొని, బీన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకొని, ఒక మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ కొంచెంగా ఫ్రై అయితే బాగుంటుంది పలావ్లోకి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అలానే మష్రూము వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. అప్పుడు మష్రూమ్స్ కొంచెం మగ్గుతాయి అన్నమాట. దాని తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి పుదీనా వేసేసుకుందాము. అలానే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎప్పుడైనా సరే పులావ్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోండి. నేను ముందుగానే రైస్ కడిగి పెట్టి నానబెట్టాను. అది కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసేసుకొని, మీ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని, ఇది మీడియం సిమ్ టూలో పెట్టుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకబెట్టేసుకోండి రైస్ని అంతా కూడా. ఒక 20 మినిట్స్లో అయితే అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మష్రూమ్ పలావ్ రెడీ. వీలుంటే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.